భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయో సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం భవానీం లలితాంబికాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందములకు ప్రణమిల్లుతూ ఆదిశంకరుల వారు అనుగ్రహించిన సౌందర్యలహరి స్తోత్ర గ్రంథములోని 25వ శ్లోకాన్ని ఈరోజు మనం అధ్యయనం చేస్తున్నాం. ఇంతకుముందు శ్లోకంలో జగద్గురువులు జగత్సూతే ధాత హరిరవతి రుద్రక్షపయతే, ఈ సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు అనేటటువంటి పంచకృత్యములు నీ కనుబొమ్మల ఆజ్ఞతోనే నిర్వర్తిస్తున్నారమ్మా అని స్తుతించారు. ఇప్పుడు ఈ 25వ శ్లోకంలో త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచిత తథా హి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే స్థితా హ్యేతే శశ్వన్ముకుళిత కరోత్తం సమకుటాః. అమ్మా, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నీ పాదాలకు చేసే పూజ ముగ్గురు దేవతలను, ఎవరు? సృష్టి స్థితి లయలనే 3 కృత్యములను చేసేటటువంటి త్రిమూర్తులకు చేసేటటువంటి పూజ అమ్మా. ఎందుచేత? వీరు ముగ్గురు సత్వరజస్తమో గుణ నియామకులై ఈ 3 కృత్యములను నిర్వర్తిస్తున్నారు. ఈ మూడిటి యొక్క సామ్య స్థితి అది నీ యొక్క స్థితి. ఆ అవ్యక్త స్థితి నుంచే ఈ త్రిగుణములు అనేటటువంటి భువనాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ భువనాలన్నీ త్రిగుణాలకు తో ఏర్పడినవి. ఈ త్రిగుణాలకి అతీతంగా ఉన్నది నువ్వు. లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక అయినటువంటి నీ పాదములకు పూజ చేసేటటువంటి పూజ ఈ త్రిమూర్తులకు చేసేటటువంటి పూజ ఏమ్మా అని చెప్తున్నారు. ఇక్కడ త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే. ఈ ముగ్గురు త్రిగుణాలు సత్వరజస్తమో గుణ నియామకులై ఈ సృష్టి స్థితి లయలు అనేటటువంటి 3 కృత్యములు నిర్వహిస్తున్నారు. ఇక్కడ అమ్మవారిని శివే అని సంబోధించారు గురువులు. శివే అంటే అన్ని మంగళములు ఇచ్చేటటువంటి తల్లి. నీ అంటే అమ్మ యొక్క పాదాలు అన్ని మంగళాలను మనకి అనుగ్రహించేటటువంటి మంగళాలను అనుగ్రహించేటటువంటి పాదాలు. ఈ ముగ్గురు దేవతలు తథా హి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే, నీ పాదాలు ఏ పీఠం మీద ఉంటాయో ఆ పీఠం దగ్గర నిలబడి స్థితా హ్యేతే శశ్వన్ముకుళిత కరోత్తం సమకుటాః, 2 చేతులను తలపై పెట్టుకొని ఆ ముగ్గురు దేవతలు నమస్కారం చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే, ఈ సత్వరజస్తమో గుణాలకి అతీతంగా ఉన్నటువంటి అవ్యక్త స్థితే ఈ అమ్మ యొక్క స్థితి. దీనినే మూల ప్రకృతి అంటారు. మనం లలితా సహస్రనామంలో వసిన్యాది వాగ్దేవతలు స్తుతించారు కదా, మూల ప్రకృతి అవ్యక్త వ్యక్త స్వరూపిణి అని. అటువంటి స్వరూపం ఈ త్రిగుణాలకి అతీతంగా ఉండేటటువంటి సామ్య స్థితి. ఈ స్పృహతో మనము ఈ అర్థాన్ని గ్రహిస్తూ ఈ శ్లోకాన్ని ఇంకొక 2 సార్లు చదువుకుందాం. త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచిత తథా హి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే స్థితా హ్యేతే శశ్వన్ముకుళిత కరోత్తం సమకుటాః. త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచిత తథా హి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే స్థితా హ్యేతే శశ్వన్ముకుళిత కరోత్తం సమకుటాః. ఇందులో స్మరించదగిన లలితానామాలు
బుధార్చిత మహాపూజ్య పూజ్య. మళ్ళీ మరి ఒక శ్లోకంతో కలుద్దాం. సర్వం శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి.